హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనీటెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా గుర్తుకుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఎస్బీఐ కానీ ఏ బ్యాంక్ అన్నా కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ మనకు రావాలంటే మనకి సిబిల్ స్కోరు గుడ్ ఉండాలి. సిబిల్ స్కోరు 700కి పైన ఉండాలి. 700కి పైన సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు మాత్రమే మనకు క్రెడిట్ కార్డ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు సిబిల్ లేకుంటే ముందుగా సిబిల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఎస్బీఐ కార్డ్కి ఎలా అప్లై చేయాలనే లింక్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే ముందుగా మీరు ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఇంకా పాన్ కార్డ్ ఇవైతే దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టు సేమ్ ఉండాలి. ఏ చిన్న తేడా ఉన్నా క్రెడిట్ కార్డ్ రావడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ లింక్ పైన క్లిక్ చేశాక పైన మీకు ఈ విధంగా కస్టమర్ కేర్ నెంబర్ వస్తుంది. కస్టమర్కి కాల్ చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అప్లై చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న కాలంలో పాన్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఎంటర్ చేయండి. పాన్ కార్డ్కి లింక్ ఉండాలి కంపల్సరీ, లేకుంటే రాదండి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. చూసుకోండి, ఇదంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుకనే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ శాలరీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ శాలరీడ్ అయితే శాలరీడ్, ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇక్కడ జెండర్ మేల్, ఫీమేల్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇవ్వాలండి. ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అన్నీ సబ్మిట్ చేశాక అన్నీ చూసుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్లో అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ మెసేజ్ని అయితే ఉంచుకోవాలి. అప్లై చేసిన 7 వర్కింగ్ డేస్లో అయితే మనకు కార్డ్ అనేది డైరెక్ట్గా ఇంటికి వస్తుందండి. పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటికి వస్తుంది. క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్రెడిట్ కార్డ్ని ఎలా వాడితే మనకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది, ఎట్లా మనీ సేవ్ చేసుకోవాలి అనే విషయాలు నేను ఇంకో వీడియో చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ కొట్టండి.